వంటి నేపథ్యంలో ఒక్కసారి మనం చూడొచ్చు ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మరి లోపలికి వెళ్దాము. ఇక్కడ లోపలికి వెళ్ళేటువంటి వాళ్ళని కూడా ఎవరిని కూడా రానియకుండా కూడా ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా చూస్తున్నారు. ఒక్కసారి లోపలికి ఎవరు వచ్చినా కానీ వారి పర్సులు కానీ అన్నీ బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు ఇక్కడ లోపలికి వెళ్ళాలి. ఆ తర్వాత బయటికి వెళ్ళినా కానీ వీరి యొక్క పర్యవేక్షణలోనే అన్ని చెకింగ్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి వెళ్తారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూడొచ్చు ఇక్కడ ఇప్పటి వరకు హుండీల లెక్కింపుకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరెవరు పాల్గొంటున్నారు హుండీల లెక్కింపులో ప్రస్తుతానికైతే ఇక్కడ మనకు ఇక్కడ సీనియర్ పర్యవేక్షకులు కూడా ఉన్నారు. ఒకసారి వారి కృష్ణప్రసాద్ గారు ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. సార్ నమస్తే సార్. మస్తు సార్, ఇప్పుడు మేడారం జాతర అంటేనే ఒక భక్తి భావము. తెలంగాణ యావత్తే కాకుండా దేశం నలుమూల నుంచి కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణం మళ్ళీ మేడారంలో ఇక్కడ దక్షిణాది కుంభమేళాగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అట్లాంటి స్వామి మేడారం దర్శనం చేసుకున్నటువంటి వచ్చినటువంటి వాళ్ళు వేసిన కానుకలు ఒక ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. హుండీ లెక్కింపు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ హుండీ లెక్కింపుకు సంబంధించిన